పైరసీ మాఫియా 10 తలల రావణ్లా మారింది. ఒక తల నరికే కొద్దీ మరో తల పుట్టుకొచ్చినట్టు ఎన్ని సైట్లు బ్లాక్ చేసినా పైరసీ ఆగడం లేదు. ఏప్రిల్లోనే సినిమా రిలీజ్ అయిన గంటలోనే అది ఆన్లైన్లోకి వస్తుండటంతో నిర్మాతలకు కంటి మీద కొనుక్కుండడం లేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీకి పెద్ద సమస్యగా మారిన ఐ బొమ్మ వెబ్సైట్ ఆపరేటర్ ఇమ్మడి రవిని అరెస్ట్తో అందరూ కాస్త రిలీఫ్ ఫీల్ అయ్యారు. 5 మిలియన్లకు పైగా యూజర్లు, 21,000కు పైగా పైరేటెడ్ సినిమాలు, 110 డొమైన్లతో నడిచిన ఈ రాకెట్పై పోలీసులు చర్యలు తీసుకున్నారు. స్వయంగా అతనితోనే తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు ఐ బొమ్మ, బప్పం టీవీల వెబ్సైట్లను క్లోజ్ చేయడంతో పెద్ద సమస్య తీరిపోయినట్టుగా అందరూ భావించారు. కానీ అసలు సమస్య ఇంకా ఇండస్ట్రీని వెంటాడుతూనే ఉంది. పైరసీ చిత్రాలకు కేర్ ఆఫ్గా నిలుస్తున్న మూవీ రూల్స్ సైట్ మాత్రం పోలీసులకు సవాలు విసురుతూనే ఉంది. కొత్త సినిమాలను వెంటనే లీక్ చేస్తూ ఇండస్ట్రీని భయపెట్టిస్తోంది. గత శుక్రవారం థియేటర్లలో రిలీజ్ అయిన తాజా సినిమాలు కూడా ఒక్క రోజు కూడా ఆలస్యం చేయకుండా మూవీ రూల్స్లో హై క్వాలిటీ ప్రింట్స్గా అప్లోడ్ అయ్యాయి. దీంతో నిర్మాతలు లబోదిబోమంటున్నారు. పోలీసులు డొమైన్లను బ్లాక్ చేస్తుంటే వీరు నిమిషాల్లో కొత్త ఎక్స్టెన్షన్లు, మిర్రర్ సైట్లతో తిరుగుబాటు చేస్తున్నారు. ఇక లింక్ పోతే 10 కొత్తవి పుట్టుకొస్తున్నాయి. ఇప్పుడు వెబ్సైట్స్ మాత్రమే కాదు, టెలిగ్రామ్ గ్రూపులు, ప్రైవేట్ ఛానల్స్ కూడా పైరసీ హబ్గా మారాయి. అక్కడ VPN ద్వారా యాక్సెస్ ఇచ్చి పోలీసుల కళ్ళ నుంచి తప్పించుకుంటున్నారు. ఈ టెక్నాలజీ వార్లో పైరేట్లే ముందంజలో ఉన్నట్టుగా కనిపిస్తోంది. వీరి మూలంగా థియేటర్ కలెక్షన్స్ పడిపోతున్నాయి. కోట్లాది పెట్టుబడులు బూడిదలో పోసిన పన్నీరులో అవుతున్నాయి. మూవీ రూల్స్ లాంటి పెద్ద చేపలను పట్టుకుంటే టాలీవుడ్కు నిజమైన విముక్తి లభిస్తుందని సినీ వర్గం భావిస్తుంది.